హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ భ్రమరాంబిక. సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయండి, ఏమనుకోకండి. సో ఈ రోజు అయితే స్పెషల్ వీడియో ఏమిటనుకుంటున్నారా, మన కార్తీక మాసంలో చివరి సండే కాబట్టి, లాస్ట్ ఆదివారం కాబట్టి మేమైతే అన్నయ్య నేను వెళ్ళి కాకానీలో శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకున్నాం. సో మా ప్రయాణం ఎలా మొదలైందో చూసేస్తున్నారుగా, చూసేయండి. ఇంకా దారిలో వెళ్తుండగా ఇంకా అన్నయ్య అయితే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించేసుకొని ఇంకా వెళ్తా ఉన్నాడు. నేను మా అన్నయ్య మళ్ళీ రివర్స్ లో తీసుకెళ్తుంటే, రివర్స్ లో తీసుకెళ్తున్నావు ఏంటి అన్నయ్య అన్నాను. నీకేం తెలియదు ఆగని చెప్పాడు. నేను నిజంగా యాక్చువల్ 2 years అవుతుంది ఇంకా కార్తీక మాసంలో వెళ్ళి. సో నేను అంతా మర్చిపోయాను. ఇంకా నేను అక్కడ హైవే అనిపోయి అన్నయ్యతో బ్రిడ్జి ఎక్కేసాం కదా అన్నయ్య అన్నాము. ఇంక మా అన్నయ్య హైవేనా బ్రిడ్జి అని అడిగితే హైవే అని చెప్పాడు. సో అట్లా ఉందండి, బయటికి అసలు రాకపోతే అలా ఉండిద్ది అనమాట. సో నిజంగా సారీ అండి, వీడియోలు చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి. ఈసారి నుంచి అయితే వీడియోలు లేట్ చేయకుండా ఇంకా మీకు డైలీ నాకు తోచినంతగా మీకు మీ వీడియోని అందిస్తాను. ఇంకా మనం అయితే కాకాని దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నాం. కాకానిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళి మనం అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుండగా ఇంకా అక్కడ టికెట్ కౌంటేగా బండి కావాలన్నా బండి, కారు కావాలన్నా కారు, సైకిల్. కానీ చివరి సండేనేమో కానీ చాలా అంటే చాలా మంది జనాలు, ప్రజలు ఎక్కువ మంది ఉన్నారండి, చాలా భక్తులు. మేము ఇంకా ముందు వెళ్ళడం వల్ల కొంచెం ముందే దర్శనం కూడా మంచిగా చేసుకోగలిగాం. ఇంకా వెనక్కి వచ్చి ఉంటే ఈ ఎండకి నీరు గారుతా ఉండేవాళ్ళం. ఇంక ఇక్కడైతే ఇక్కడ మనీ ఇచ్చేసి టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అక్కడ మన పోలీస్ బాబాయిలు కూడా ఉన్నారు, ఎక్కడికక్కడ పోలీస్ బాబాయిలు అయితే ఉన్నారండి. అది ఈసారి కొంచెం కాకాని గుడికి వెళ్ళడం లేట్ అయిపోయింది. మా మమ్మీ మా డాడీ అయితే ముందే వెళ్ళిపోయారు, ముందు సండేనే. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం, కాకాని గుడికి వచ్చేసాం. శ్రీ మహారుద్రాభిషేకం అక్కడ బ్యానర్లో వేసింది. సో చాలా అంటే చాలా మారిపోయినాయి అన్ని. నేను వచ్చిన కొత్తలో ఉన్నాయి వేరు, ఇప్పుడు వచ్చింది వేరు. ఇంకా క్యూ లైన్ లోకి అయితే వచ్చేసాం. అక్కడ ఉచిత దర్శనము అండ్ ప్రత్యేక దర్శనం 50 రూపీస్ టికెట్ ఉంది, కానీ నేను ఉచిత దర్శనానికే తీసేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా అన్ని ఘట్టాలు దాటుకొని ఇంకా చివరికి స్వామివారి దగ్గరికి అయితే దర్శనానికి వచ్చేయబోతున్నాం. అందులోకి ఇక్కడ దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మండపంలో అయితే అయ్యప్ప స్వామి మహామండపం ఉండిద్ది, అక్కడ పూజలు చేసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఇది మా అన్నైతే నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాగ మళ్ళీ వెళ్ళడం. ఇంతవరకు మళ్ళీ ఎప్పుడో వెళ్ళాము అన్నయ్య నేను ఇద్దరం కలిసి, మళ్ళీ ఇది ఆఫ్టర్ సో మచ్ లాంగ్ టైం అండి. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. మళ్ళీ అభిషేకం చేసే వాళ్ళకి వేరు ఉంది, మళ్ళీ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు వేరు. ఇంకా అన్ని చాలా అంటే చాలా మారిపోయినాయి. నేను చూసి ఇదేంటి ఇన్ని మారిపోయినాయా అనుకున్నాను. ఇంక మనమైతే పైన ఆకాశాన్ని ఉన్నాము కాబట్టి ఆకాశం నుంచి కింద వీడియోని అయితే తీస్తాను నేను. ఇంక ఈ అమ్మవారు అయితే మహిషాసుని మధ్య అమ్మవారు. నేను ఫస్ట్ చూసి భ్రమరాంబిక తల్లి అమ్మవారు అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది మహిషాసుని మధ్య అమ్మవారు అని. ఇంకా మా అన్నయ్య నేనైతే అయ్యవారు అమ్మవారి దర్శనాలు చక్కగా చేసేసుకొని ఇంకా వచ్చేసి ఆఫ్టర్ దర్శనం తర్వాత ఇంకా దీపారాధన చేయడానికి అయితే బయటకు వచ్చేసాము. అంతలోకి ఇక్కడ శివుడు రుద్రాభిషేకం ఉండిద్ది కదా, అది వెళ్దాం అనుకున్నాం. బట్ దీపారాధన దగ్గర కూడా జనాలు ఎక్కువైపోతే ప్లేస్ ఉండదేమో, అక్కడికి వెళ్ళొచ్చి వచ్చినాక ఇక్కడ చేసుకుందామని ఇంకా డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ వచ్చేసి నేనేం చేశాను, వచ్చిన హడావుల్లో మర్చిపోయి బీ పిండి మర్చిపోయాను. అంత హడావుడి ఇంట్లో కూడా కొంచెం హడావుడి అయిపోయింది, బీ పిండి మర్చిపోయాను. ఇంకేం చేశాను, మరి ముగ్గులు ఏంటంటే దీపం పెట్టకూడదు కాబట్టి పసుపు కుంకుమతోనే ముగ్గు అలా వేసేసి ఇంక దీపారాధన 365 ఒత్తులు అమ్మ చేసి పెట్టేసింది, వాటిని తీసుకొని దీపంలో ముంచేసి నూనెలో పెట్టేసేసి వెలిగించేసాము. ఇంకా ఫైనల్లీ మా పూజ అయితే ఇలా జరుగుతుంది. అండ్ నాకు ఇంకో డౌట్ వచ్చింది, గౌరీదేం చేయాలా చేయకూడదా అని. మనం ఇక్కడ గుళ్ళోనే చేసుకుంటాం కదా వెళ్ళి, ఇంకా అక్కడ చేయకపోతే ఎలా అని గౌరీదేవిని కూడా చేసేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా మర్చిపోయాను. ఇంకా అందుకు పక్కన ఆంటీ వాళ్ళు పాపం ఏమనుకోవాలా ఇచ్చేసేసారు. ఇంకా హ్యాపీగా పూజ చేసుకున్నాం, దర్శనం అయిపోయింది. అన్ని అయిపోయినాక ఇంకా ఫోటో సెక్షన్, అన్ని దర్శనాలు అయిపోయినాయి కాబట్టి ఇంక ఫోటో సెక్షన్ వచ్చేసి దేవుడి దగ్గర దిగేసి వీడియోలు తీసేసుకున్నాము. ఫైనల్ గా మన కన్నయ్య టెంపుల్ కి అయితే వచ్చేసేసానండి. అండ్ అక్కడ శివయ్య టెంపుల్లో సాంబార్ అన్నం పెట్టేశారు. ఇంక ఇక్కడ అది తినేసేసి ఇంక డైరెక్ట్ గా ఇస్కాన్ టెంపుల్ మన కన్నయ్య రాధాకృష్ణుల గుడికి అయితే వచ్చేసి అయ్యవారిని దర్శనం చేసేసుకొని తీర్థం తెచ్చుకొని ఇంకా బొట్టు కూడా పెట్టేసుకొని ఇలా వచ్చేసాం. ఇంకా అక్కడ కూడా ప్రసాదం తీసుకున్నామండో. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. చూసారు, నాకు ఇది కృష్ణుడి గుడి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటది కదా, నాకు అక్కడ ఉండాలనిపించింది. బట్ ఏం చేస్తాం, మనకు టైం లేదు, వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంక ఇక్కడైతే సగ్గు బియ్యం పాయసం ఇస్తున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు పాలు తలుపులు అనుకున్నా, బట్ వచ్చినా చూస్తే సగ్గు బియ్యం. ఓకే అడ్జస్ట్, ఏదో ఒకటి దేవుడి ప్రసాదం ఏదైనా ఒకటే అని తీసేసుకొని ఇంక ఇక్కడ నాకైతే
కృష్ణుడి దగ్గర ఉన్న ఇక్కడ వరుసగా సామాగ్రిలు ఉన్నాయి. పూజా సామాగ్రిలు, రుద్రాక్షలు, కీ చైన్స్ నాకు కన్ను పడిందనమాట. ఫస్ట్ అసలు నేను ఏదోటి నాకు అనుకున్నది ఒకటి ఉంది. అది ఉందేమో అనుకున్నా. బట్ అదేం లేదు. ఓన్లీ ఇంకా కీ చైన్స్ ఉంటే అదొక్కటి తీసుకున్నా. అది కూడా లిటిల్ కృష్ణ. ఇదిగోండి బ్లూ కలర్ ఇక్కడ యెల్లో కలర్ కనబడుతుంది. ఆ లిటిల్ కృష్ణ తీసేసుకున్నా నేనైతే. ఇంక పక్కనున్న కీ చైన్స్ తీసుకుందామని గానీ మళ్ళీ అవి ఏమన్నా ఇలాగ పాడైపోతాయా అని డౌట్ వచ్చి ఇంక తీసుకోకుండా జస్ట్ రబ్బర్ లాంటివి తీసేసుకున్నాము. ఇంక ఇక్కడ చిన్న షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ నాకు కావాల్సిన ఒక ఉంగరం అయితే కొనుక్కున్నా. అది కూడా అయిపోయింది. ఇంక ఫైనల్‌గా కాకాని దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక మేము బయటకొచ్చేసేసి డ్రైవింగ్ వచ్చాం. ఇదిగోండి పాయసం సంచిలో పెడితే అది ఒర్లుతుందని ఇంక నేను బోరుకంతా పెట్టేసుకొని కూర్చుంటా ఉన్నాను. ఇంకిక్కడ మనం వచ్చే దారిలో ఏందంటే ఇక్కడ వరలక్ష్మి అమ్మవారి ఆలయం ఉండిద్ది. సో, ఆలయం దగ్గరికెళ్ళి 12 వరకే ఉండిద్ది. ఇంక అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంక మా ప్రయాణం అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, ఫైనల్‌గా మా జర్నీ పీస్‌ఫుల్‌గా అయిపోయింది. ఇంక ఇంటికొచ్చి అమ్మ వాళ్ళు ప్రసాదం ఇచ్చేసి అమ్మా, నాన్నలకి. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే ఈరోజు వంట పప్పు, టమాటా పప్పు చేశారు. వేడి వేడిగా అన్నం అయితే ఉడుకుతుంది. సో, మేమైతే ఆకలంటే చాలా అంటే చాలా ఆకలి మీద ఉన్నాము. ఇంకా అన్నం ఉడకంగానే తినేసేయడమే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా అండి. ఉంటానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు టేక్ కేర్. బై బై. లవ్ యూ ఆల్.